హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే టొమాటో దోశలు ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, పోస్తూ ఉంటే ఒకటి రెండు తింటూనే ఉంటాం కదా. కానీ ఈ టొమాటో దోశలు కనుక మీరు తినడం స్టార్ట్ చేశారంటే ఒకటి రెండుతో మాత్రం ఆపలేరు, తింటూనే ఉంటారు, అంత బాగుంటాయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నమాట. ఫస్ట్ అయితే మనము బియ్యాన్ని నానపెట్టుకోవాలి. పచ్చి బియ్యం ఉంటుంది కదా, రేషన్ బియ్యము, అది ఒక గ్లాస్ అంతా తీసుకున్నాను. కడిగేసి ఒక గంట సేపు నానపెట్టుకోవాలి. సేమ్ వే మినప్పప్పు ఒక గ్లాసుకి అర గ్లాస్ తీసుకుని అది కూడా ఒక గంట సేపు నానపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత చిన్న టీ గ్లాస్ అంతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ లోని ఎక్సెస్ వాటర్ అంతా వంపేసి రైస్ మాత్రం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే విధంగా మినపప్పులోని ఎక్కువ వాటర్ ఉన్నట్టయితే అదంతా కూడా రిమూవ్ చేసేసి మినపప్పును మాత్రం తీసుకుని వీటి రెండింటిని మిక్సీలో వాటర్ కొంచెం లైట్ గా యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు. యాడ్ చేయకుండా ఈ విధంగా స్మూత్ గా పిండిని మనం గ్రైండ్ చేసుకోవాలి. పిండిలో మీరు బాగా ఎక్కువసేపు నానబెట్టేసినట్టయితే వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండానే గ్రైండ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మనకు లిక్విడ్ గా ఉండకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి 3 టమాటాలు అయితే సరిపోతాయి. అలాగే చిన్న అల్లం ముక్కని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసేసి వేసుకోండి. అలాగే వీటితో పాటు మీ కారానికి సరిపడే ఎండుమిరపకాయలు తీసుకోండి. నేను ఇక్కడ 7 వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, మిరియాలండి ఒక లెక్క పెట్టి 7-8 తీసుకోండి, అంతే అన్నమాట. వీటికి మించి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ యాడ్ చేయకుండానే టమాటాలు అక్కడక్కడ తోలుగా ఉండిపోతుంది కదా, అలా లేకుండా బాగా స్మూత్ గా చట్నీ టైప్ లో గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం బాగా పేస్ట్ లాగా కొట్టేసుకున్నాం అనుకోండి, పిండిలోకి ఈజీగా మిక్స్ అయిపోతుంది మనం కలుపుకునేటప్పుడు. ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ ని మనం ముందుగా పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. దోశలు చేసుకునేటప్పుడు కాస్త మనం ఉప్పు తక్కువగానే వేసుకుంటూ ఉంటాం కదా, ఆ రేంజ్ లోనే యాడ్ చేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ అంతా వంట సోడా, నార్మల్ ఇడ్లీ సోడా అంటారు కదా, అదే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో మనకు ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ కన్సిస్టెన్సీనే మనకు సరిపోతుంది అనమాట. మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి కాస్త ప్లఫీగా ఉబ్బినట్టు కనిపిస్తుంది కదా, ఈ విధంగా నురగొచ్చే టైప్ లో మనం బాగా కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ చూసుకోండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అంతే అన్నమాట, మనకు పిండి అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండితో దోశలు పోసుకోవడానికి నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి. ఐరన్ ప్యాన్ పైన లైట్ గా వాటర్ చిలకరించి ఆయిల్ కాస్త అప్లై చేసిన ఆనియన్ తో బాగా స్ప్రెడ్ చేశాను అనమాట. ఇలా చేయడం వల్ల ప్యాన్ వచ్చి నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతుంది. తరువాత ఒక గరిట పిండి తీసేసుకోండి. బాగా వేడిగా ఉన్న పెనం పైన పిండి వేసి ఇలా ఫాస్ట్ గా మనము రౌండ్ గా పలసటి దోశల్లాగా చేసేసుకోవాలి. తర్వాత ప్యాన్ ని మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసేసుకోండి, దోశలు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ లేదా నెయ్యి మీకు ఏది ప్రిఫరబుల్ అయితే అది యాడ్ చేసుకుని ఒకవైపు క్రిస్పీగా కాలిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా చక్కగా కాలనిచ్చి తీసేసుకోవడమే. ఈ విధంగా కాస్త ఎక్స్ట్రా ఆయిల్ కానీ గీ కానీ వేసుకున్నాం అనుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి. మీకు వద్దనుకుంటే కొంచెం పిండిని మందంగా పోసుకుని కాస్త తక్కువ ఆయిల్ వేసేసుకున్నారనుకోండి, సాఫ్ట్ గా కూడా ఈ దోశలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. అంతే అండి, ఎంత రుచికరమైన టొమాటో దోశలు అయితే రెడీ అయిపోయాయి. రెగ్యులర్ టిఫిన్స్ తో కనుక మీకు బోర్ కొట్టేసి ఉంటే కాస్త డిఫరెంట్ గా టేస్టీగా చేసుకుని తినాలన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టి చూడండి, అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చిన చట్నీతో దీన్ని సర్వ్ చేయండి. కాస్త ఆనియన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.